పిల్లల మొండితనం పోయి చెప్పినా మాట వినాలంటే ఈ పనులు చేయండి. మార్పు మీరే చూస్తారు. ఈ రోజుల్లో పిల్లల పెంపకం సవాల్తో కూడుకుంది. బిజీ లైఫ్ స్టైల్లో తల్లిదండ్రులకు పిల్లలు పట్టించుకోవడం కాస్త కష్టంగా మారింది. పిల్లలకి గైడెన్స్ ఇవ్వడంలో అశ్రద్ధ చూపుతున్నారు. పిల్లలు పెరిగే కొద్దీ సవాళ్ల రూపం కూడా మారిపోతుంది. పిల్లల్ని స్ట్రిక్ట్గా పెంచితే ఒక ఇబ్బంది, గారాబంగా పెంచితే మరో ఇబ్బంది. చాలా మంది పిల్లలు పెరిగే కొద్దీ మొండిగా, కోపంగా మారతారు. చాలా మంది పిల్లలు కోరుకున్నది అవ్వడం కోసం చాలా మొండి పట్టు పడతారు. ఇది తల్లిదండ్రులకు చాలా పెద్ద తల నొప్పిగా మారుతుంది. పిల్లల మొండితనం ఎలా కంట్రోల్ చేయాలో తెలియక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. కొందరు పిల్లలు తల్లిదండ్రులు మాట కూడా వినరు. తమకు ఏది కావాలంటే అది తెచ్చి ఇవ్వాల్సిందే, లేదంటే అలుగుతారు. మొండిగా ప్రవర్తిస్తారు. తినడం కూడా మానేస్తారు. అయితే మొండి పట్టుదల గల పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి పట్ల వ్యవహరించే తీరు విషయంలో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు మొండిగా ఉన్నప్పుడు ఫాలో అవ్వాల్సిన చిట్కాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. ఈ పనులు మాత్రం చేయకండి. పిల్లలతో సానుకూలంగా మాట్లాడండి. వారిని భయపెట్టడం, బెదిరించడం, కొట్టడం, వారితో వాదించడం వంటి పనులు చేయకండి. వారి చెడు అలవాట్లపై కొన్ని పరిమితులు విధించండి. అంతేకాకుండా వారి తప్పుగా ప్రవర్తిస్తుంటే వారి మంచి ఏదో చెడు ఏదో తెలిసేలా చెప్పండి. ఓ స్నేహితుడిలా ఉంటే పిల్లలు కూడా తమ మొండితనాన్ని వదిలేస్తారు. వ్యక్తుల ప్రవర్తన పిల్లల ప్రవర్తన బట్టి ఫలితాలుంటాయి. ప్రేరేపించండి. కేవలం రూల్స్ విధించడం ద్వారా పిల్లలు ఒత్తిడికి లోనవుతారు. ఒంటరిగా ఉన్న సమయాల్లో వారు కలత చెందుతారు. అందుకే పిల్లల్ని ప్రోత్సహించండి. బాగా చదివితే వారికి కావాల్సింది కొని ఇవ్వడం, ఏదైనా బహుమతి ఇస్తామని చెప్పండి. అంతేకాకుండా మంచి ప్రవర్తనతో ఉంటే బహుమతులు దక్కుతాయన్న నమ్మకం వారిలో కలిగించండి. నో అంటే నో. ఇంట్లో కొన్ని రూల్స్ సెట్ చేసినప్పుడు వాటికి కట్టుబడి ఉండాలి. ఒకసారి నో చెప్పిన తర్వాత అదే మాటపై నిలబడండి. ఒకసారి నో చెప్పి ఆ తర్వాత పిల్లల ఒత్తిడికి లొంగిపోతే ప్రయోజనం ఉండదు. ఇక వాళ్ళు ప్రతిసారి ఇలానే చేస్తారు. మీ బలహీనతను ఆసరా చేసుకుని ఇంకా మొండిగా మారే ప్రమాదముంది. ఆప్షన్లు ఇవ్వండి. పిల్లలు కొన్ని విషయాల్లో చాలా మొండిగా ఉంటారు. ఉదాహరణకు వారు ఎరుపు రంగు ఇష్టమనుకోండి. ఆ కలర్లో ఉన్న బొమ్మలు, డ్రెస్సులు మాత్రమే కొనాలని పట్టుబడుతుంటారు. ఇలాంటప్పుడు పిల్లలపై కోప్పడకండి. వారికి ఆప్షన్లు ఇవ్వడం అలవాటు చేయండి. ఎరుపు లేదా నీలం లేదా గ్రీన్ ఇలా ఆప్షన్లు ఇవ్వండి. దీంతో వారి మొండితనాన్ని కొంతవరకు నియంత్రిస్తుంది. వారిని అడ్డుకోకండి. చిన్న చిన్న విషయాలకు కూడా పిల్లల్ని అడ్డుకోవడం మానేయండి. పిల్లలు ఆటలు ఆడుతున్నారు, చదవడం లేదని వారిని అడ్డుకుంటారు కొందరు తల్లిదండ్రులు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. చిన్న చిన్న విషయాల్లో కూడా వారిపై ఎక్కువ శ్రద్ధ చూపితే వారి మీపై గౌరవం కోల్పోతారు. దీంతో మీ మాటలు వినరు. ఎంత చెప్పినా లైట్గా తీసుకుంటారు. అందుకే కొన్ని విషయాల్లో స్ట్రిక్ట్గా ఉండి, కొన్ని విషయాల్లో లైట్గా ఉండండి. ప్రశాంతంగా ఉండాలి. పిల్లలు మొండిగా ఉన్నప్పుడు కొందరు తల్లిదండ్రులు సీరియస్ అవుతారు. పిల్లల మీద కోపం చూపిస్తారు. కొందరు తిడతారు, కొడతారు కూడా. అయితే ఇలా చేయడం ఎంత మాత్రం మంచిది కాదు. పిల్లలు మొండితనం చూపించినప్పుడు ఎక్కువగా భావోద్వేగానికి గురికావద్దు. కోపం లేదా నిరాశతో ప్రతిస్పందించవచ్చు. దీంతో పిల్లల మొండితనం మరింత పెరుగుతుంది. ప్రశాంతంగా ఉండి పిల్లల్ని మార్చే ప్రయత్నం చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.